ఈరోజు నేను చలి గురించి మాట్లాడబోతున్నాను. మనకి దక్షిణ భారతదేశంలో చలి అంత మనకేం బాధించదు. కానీ ఉత్తర భారతదేశంలో, ఇతర దేశాల్లో కొన్ని దేశాల్లో చలి చాలా విపరీతంగా బాధపెడుతుంది. 0 డిగ్రీల కిందకి కూడా పడిపోతుంది. కానీ ఇతర దేశాల్లో వాళ్ళకి బాగా డబ్బుండడం వల్ల స్కూల్స్, కాలేజెస్‌లో కూడా సెంట్రల్ హీటింగ్ పెడతారు. కాబట్టి వాళ్ళకి అంతగా బాధించదు అనుకుంటున్నా నేను. ఓపెన్ ఎయిర్‌లో ఉండేటట్టయితే ప్రాబ్లమ్. మన భారతదేశంలో ఓపెన్ ఎయిర్‌లో ఉండేవాళ్ళు పేదవాళ్ళే ఎక్కువ కాబట్టి మనకి చలనేది చాలా బాధ కలిగిస్తుంది. అసలు చలనేది ఎందుకు బాధ కలిగిస్తుంది? దాన్ని ఎలా నివారించాలి? అనే దాని గురించి సామాన్య మానవుల దృక్పథంతో మాట్లాడుతున్నాను నేను. అడ్వాన్స్ టెక్నాలజీ ఉండి, డబ్బుండి, హీటర్స్ ఉపయోగించుకునేటటువంటి ఇతర దేశాల్లాగా కాదు నేను మాట్లాడుతుంది. నేను సాధారణమైనటువంటి మిడిల్ క్లాస్ పీపుల్ని బాధించేటటువంటి చలిని గురించి మాట్లాడుతున్నాను. అసలు ప్రపంచంలో చలనేటటువంటిది విపరీతమైనటువంటి ఒక బాధ. ఇతర దేశాల వాళ్ళు ఎక్కువగా దేశాన్ని నుంచి వలసపోయినటువంటిది చాలా దేశాల్లో ఈ చలిని అవాయిడ్ చేయడానికే. పూర్వకాలంలో వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మానవుడు వలసపోతూ ఉండేవాడు. ముఖ్యంగా ఉత్తర ఉత్తర భాగంలో ఉండేటటువంటి ఐరోపా ఖండం కానీ, లేకపోతే రష్యాలో కానీ, లేకపోతే అమెరికాలో కానీ చాలా ఎక్కువ చలి ఉంటుంది. ఎప్పుడైనా దక్షిణ భాగంలోనే బాగుంటుంది. సదర్న్ హెమిస్ఫియర్‌లోనే కొంచెం వేడిగా ఉంటుంది. ఉత్తర భాగంలో ప్రపంచంలోనే ఉత్తర భాగంలో చాలా చలిగా ఉంటుంది. అంటార్కిటా ఉండేది కూడా ఉత్తర భాగమే. ఐస్లాండ్ ఉండేది కూడా ఉత్తర భాగమే. అందువలనే మానవుడు పూర్వకాలంలో ఎక్కువగా వలసపోయేవాడు. అలా వలసపోవడం వల్లనే ముఖ్యంగా ఇంగ్లీష్ వాళ్ళు ఇతర దేశాల్లో ఎక్కువగా తమ స్థావరాలు ఏర్పరచుకొని అక్కడికెళ్ళిన తర్వాత అవకాశాలు ఎతుక్కుని అక్కడికెళ్ళిన తర్వాత డెవలప్ అయ్యారు. కాబట్టి చలి అనేటటువంటిది వాతావరణంలో ఉండే మార్పులు అనేటటువంటివి మానవుడికి శారీరకంగా బాధ కలిగించినా వాళ్ళ యొక్క ఉపాధికి, వాళ్ళ డెవలప్‌మెంట్‌కి అది ఉపయోగపడింది. కాబట్టి ఇది ఒక జీవ పరిణామంలో ఒక భాగం. జంతువులు కానీ, పక్షులు కానీ కూడా ఇలాగే వలసపోతూ ఉంటాయి. ఇప్పటికీ వలసపోతాయి. జంతువులు, పక్షులు ఇప్పటికి కూడా వలసపోతూనే ఉంటాయి. ఎప్పటికీ వలసపోతూనే ఉంటాయి. అది వాతావరణాన్ని గురించే అవి ఆ బాధ తట్టుకోలేక చలి ఎక్కువగా ఉన్నప్పుడు, వేడి ఎక్కువగా ఉన్నప్పుడు ఆయా ప్రాంతాల నుంచి వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. మానవులు కూడా వాటి నుంచే నేర్చుకున్నారు ఇలా వలసపోవటం అనేది. సరే, ఇప్పుడు ఈ చలి గురించి మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాను. చలి అనేటటువంటి దాన్ని మనం ఎక్కువగా కప్పుకోవడం వల్ల, లేకపోతే శరీరానికి ఆయిల్ లాంటి మసాజ్ చేసుకోవడం ద్వారా చలి నుంచి మనం విముక్తి పొందొచ్చు. కొంతవరకు ఉపశమనం పొందొచ్చు. చలి కాగటం అంటే చలి మంటలు, లేకపోతే సెంట్రల్ హీటింగ్ పెట్టుకోవటం వల్ల భూభాగాన్నంతటిని అంటే మనం ఉండే ప్రదేశాన్నంతటిని వేడి చేయటం వల్ల కూడా మనము చలి నుంచి తట్టుకోవచ్చు. అది కొంచెం ఖరీదైనటువంటి విషయం. అలా కాకుండా సామాన్య మానవులు, మిడిల్ క్లాస్ పీపుల్, భారతదేశంలో ఉండేటటువంటి వాళ్ళు ఎలాగ తట్టుకోవాలి అంటే, కొవ్వు పదార్థం ఎక్కువగా శరీరంలో ఉంటే చలి ఎంతగా బాధించదు మనిషిని. కొవ్వు అంటే ఇప్పుడు అదే మళ్ళీ విపరీతమైన లావు కాదు. లావు అంటే ఊరికనే కండ కాదు. అక్కడ మనకు ఉండవలసింది ఫ్యాట్. ఫ్యాట్ కంటెంట్ భాగం కనుక శరీరంలో ఉంటే, ఫ్యాట్ ఎక్కువ ఉంటే చలి అంత బాధించదు. అందుకని కొవ్వు పదార్థాలను ఎక్కువగా తినాలి. ఈ చలికాలంలో నెయ్యి, లేకపోతే మీట్, చికెన్ కాదు మీట్ తినాలి. అంటే మాంసం తినాలి, చేపలు తినాలి. వీటి వల్ల ఆయిల్ కంటెంట్ ఎక్కువ వస్తుంది, మనకి ఫ్యాట్ ఎక్కువ వస్తుంది. కాబట్టి ఈ రకమైన ఆహార పదార్థాలు తింటే, పాలు తాగితే, యానిమల్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటే చలి అంతగా బాధించదు. అంతేకాకుండా మనకి శరీరంలో హిమోగ్లోబిన్ శాతం తగ్గితే కూడా చలి అనిపిస్తుంది. మనకి భారతదేశంలో ఎక్కువగా హిమోగ్లోబిన్ శాతం తగ్గటం అనేది ఉంటుంది. ఆడవాళ్ళకైతేనేమో 13.5 డిగ్రీసు నుంచి 14.5 వరకు ఉండొచ్చు. మగవాళ్ళకైతే
14.5 నుంచి 17.5 వరకు ఉండాలి. అంటే డెసిలీటర్స్, ఇన్ని డెసిలీటర్స్కి ఇంత, ఒక డెసిలీటర్కి అంత పర్సంటేజ్ ఉండాలన్నమాట. అన్ని గ్రాములు ఉండాలి. ఒక డెసిలీటర్కి 13.5 గ్రాముల హిమోగ్లోబిన్ ఉండాలి ఆడవాళ్ళకు. మగవాళ్ళకు 17.5 వరకు ఉండొచ్చు. అంతకంటే తక్కువ ఉంటే చలి అనిపిస్తుంది, చలి బాధిస్తుంది వాళ్ళని. అందుకని వాళ్ళు ఏం చేయాలంటే, హిమోగ్లోబిన్ శాతం తగ్గినటువంటి వాళ్ళు, అటువంటి ప్రాబ్లం ఉండేటటువంటి వాళ్ళు ఎక్కువగా ఐరన్ కంటెంటు లేకపోతే ఐరన్ ట్యాబ్లెట్స్ తినాలి. ఇనుము ఉండేటటువంటి ఆహార పదార్థాలు, అంటే ఒక లివర్ కానీ, అంటే జంతువుల లివర్ కానీ, లేకపోతే నెయ్యి కానీ, లేకపోతే వెజిటబుల్స్ అంటే లీఫీ వెజిటబుల్స్, ఆకుకూరలు కానీ తింటే ఎక్కువగా గోంగూరలో ఉంటుంది, ఆకుకూరల్లో గోంగూరలో ఉంటుంది ఐరన్. కానీ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఆకుకూరల్లో ఉండేటటువంటి ఐరను కరగడానికి, శరీరం గ్రహించడానికి మళ్ళీ శరీరంలో తగినంత ఫ్యాట్ ఉండాలి, కొవ్వు ఉండాలి. శరీరంలో కొవ్వు లేకపోతే ఐరన్ శరీరాన్ని గ్రహించదు. అందువల్ల మనము తప్పకుండా ఐరన్ అనేటటువంటిది మనం శరీరం గ్రహించి దానివల్ల లాభాన్ని పొందాలి అంటే తప్పకుండా కొవ్వు పదార్థం ఉండాలి. అందుకనే వీలైనంత వరకు ఆయిల్ ఫుడ్ తీసుకోవాలి, ఆయిల్కి సంబంధించినటువంటి ఫుడ్ తీసుకోవాలి. మనకి ఫ్యాట్ కలిగించేటటువంటి ఆయిల్ని తీసుకోవాలి. ఆయిల్లోనే కరుగుతుంది, ఆయిల్లోనే మనకి ఫ్యాట్ శరీరానికి అందుతుంది, శరీరం గ్రహించగలుగుతుంది. ఫ్యాట్ ఉన్నప్పుడే శరీరం గ్రహించగలుగుతుంది. కాబట్టి ఈ జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత ఆరోగ్యంలో సమస్యలు ఉండేవాళ్ళు, కొన్ని రకాల సమస్యలు ఉండే వాళ్ళకు కూడా హిమోగ్లోబిన్ శాతం తగ్గుతుంది. ఎటువంటి సమస్యలు ఉంటాయంటే, ఆడవాళ్ళకైతే మెన్స్ట్రువల్ బ్లడ్ ఎక్కువ పోయేటటువంటి వాళ్ళు, అంటే మెన్సెస్ టైంలో ఎక్కువ బ్లీడింగ్ అయ్యేటటువంటి వాళ్ళకి హిమోగ్లోబిన్ ప్రాబ్లం అవుతుంది. అలాగే లివర్ ప్రాబ్లం ఉండే వాళ్ళకు కూడా హిమోగ్లోబిన్ ప్రాబ్లం ఉంటుంది. ఇంకా కొంతమందికి ఆహారం సరిగ్గా తీసుకోకపోవటం వల్ల కూడా హిమోగ్లోబిన్ ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి దీన్ని టెస్ట్ చేయించుకుని త్వరగా, ఎక్కువగా ఆడవాళ్ళు చిన్నపిల్లల్లో హిమోగ్లోబిన్ శాతం తగ్గుతుంది. మగవాళ్ళల్లో కూడా ఉండొచ్చు, తక్కువ. అది ఆడవాళ్ళల్లోనూ చిన్నపిల్లల్లోనూ హిమోగ్లోబిన్ శాతం తగ్గే ప్రమాదం ఉంది. కాబట్టి అందుకనే చూడండి, ఆడవాళ్ళు చిన్నపిల్లలు చలికి వణికిపోతూ ఉంటారు మగవాళ్ళ కంటే కూడా. అందుకని ఎక్కువగా వాళ్ళనే బాధిస్తుంది. అందుకని వాళ్ళే జాగ్రత్త తీసుకోవాలి. ఇది ముఖ్యమైనటువంటి విషయము. తర్వాత హిమోగ్లోబిన్ అనేటటువంటి మన సప్లిమెంట్ అనేది ఎక్కువగా యానిమల్ ప్రోడక్ట్ నుంచే మనకు వస్తుంది. అది వెజిటేరియన్ ఫుడ్ తీసుకుంటే కూడా మనకు ఆరోగ్యం ఏం ప్రాబ్లం లేదు అని కొంతమంది చెప్తుంటారు, కానీ అది అంత కరెక్ట్ కాదు. మనకి శరీరంలో మనకు కొవ్వు పదార్థం ఎక్కువ ఉన్నప్పుడే చలి అంటదు, చలి మనని అంతగా బాధించదు. అందుకనే ఇతర దేశాల్లో చలి బాధించకుండా ఉండడం కోసం ఎక్కువగా నాన్ వెజిటేరియన్ డైటే తింటారు. తర్వాత చలి ఎక్కువగా బాధించకూడదు అంటే లైట్ డోసెస్లో, అంటే ఒక పెగ్గు, రోజుకి ఒక పెగ్గు చొప్పున ఏదైనా హాట్ డ్రింక్ కూడా తీసుకోవచ్చు, బీర్ కానీ బ్రాందీ కానీ అది శరీరానికి మంచి చేసి మనకి కావలసినటువంటి డైజెషన్ ఇస్తుంది. అంటే కొవ్వుని కరిగించడానికి అవకాశం కలిగిస్తుంది, మన జీర్ణం చేసుకోవడానికి. కరిగించడం అంటే మనం తినే ఆహారం మనకి వంట పట్టడానికి ఉపయోగపడుతుంది. కానీ అది మత్తును కూడా కలిగించడం వల్ల మానవుడు ఆ మత్తుకు లోబడిపోయి అది ఒక వ్యసనంగా తయారు చేసుకుంటాడు. అలా కాకుండా దాన్ని తగిన మోతాదులో వాడితే బ్రాందీ కానీ, విస్కీ కానీ, బీర్ కానీ, వైన్ కానీ మంచిదే ఆరోగ్యానికి. అది మనకి శరీరంలో మనకు కావలసినటువంటి ఆహారం జీర్ణం అవడానికి, శరీరం అలసిపోతే సేద తీరడానికి, త్వరగా నిద్రపట్టడానికి. మనం మత్తొచ్చి నిద్రపోయినట్లయితే మన శరీరానికి ఉండేటటువంటి చలి మన అంత తాకదు. ఇవన్నీ కూడా చలికి మనము తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు. అంటే కొన్ని రకాల అవాయిడ్ చేయడానికి మనకు అవకాశం ఉన్నటువంటి పద్ధతులు. తప్పేం లేదు ఇందులో, కానీ కంట్రోల్లో ఉండాలి. మనం నాన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకున్నా, మనం తీసుకునేటటువంటి డ్రింక్స్లో, మత్తు కలిగించేటటువంటి డ్రింక్స్ తీసుకున్నా అది మోతాదులో ఉండాలి. మోతాదులో ఉంటే ఆరోగ్యానికి మంచిదే. ఆ మోతాదు తప్పకూడదు, కంట్రోల్ తప్పకూడదు, అది చూడవలసింది. కాబట్టి ఈ చలిని మనం దూరం చేయాలి అంటే ముఖ్యంగా ఆహారం కరెక్ట్గా తీసుకోవాలి, ఐరన్ కంటెంట్ ఉండేటట్టు చేసుకోవాలి, శరీరానికి కావలసినటువంటి బట్టలను ధరించాలి.
అన్నిటికంటే ముఖ్యం పట్టుబట్టలు మనకి చలికాలంలో వెచ్చదనాన్ని, వేసవి కాలంలో చల్లదనాన్ని ఇస్తాయి. శరీరానికి కావలసినటువంటి వెచ్చదనాన్ని కల్పిస్తాయి. అలాగే వూలు అంటే ఉన్ని దుస్తులు కూడా మనకి వెచ్చదనాన్ని కలిగిస్తాయి. వాటిని ధరించటం వల్ల కూడా మనం చలి నుంచి దూరంగా ఉండొచ్చు. అదే సమయంలో మనము ఎక్కువ పని చేయకూడదు. చలికాలంలో విపరీతమైన పని చేసి అలసిపోకూడదు. వీలైనంత వరకు రెస్ట్గా ఉండాలి. మనం ఎండాకాలంలోనే ఎక్కువ పని చేయగలం. కానీ చాలామంది ఏమనుకుంటారంటే, నేను ఎండ భరించలేను, నాకు ఎంత చలైనా పర్వాలేదు అంటారు. అది తప్పు, అది అబద్ధం. అదొక గొప్పగా, అదొక స్టేటస్ సింబల్గా అనుకుంటున్నారు. ముఖ్యంగా ఆడవాళ్ళు అలా అనుకుంటున్నారు. కానీ శరీరానికి ఎండే మంచిది, వేడే మంచిది. ఎంత వేడైనా శరీరానికి నష్టం లేదు. ఎందుకంటే జబ్బుల నుంచి దూరంగా ఉండొచ్చు మనం ఎండ వల్ల. ఆ ఒక్క ఎండలో డైరెక్ట్గా వెళితే మనకి ఒక వడదెబ్బ కుడుతుంది. ఆ టైంలో జాగ్రత్త తీసుకోవాలి, అంతవరకే. కానీ ఎండ వల్ల మనకి ఎప్పుడు నష్టం ఉండదు. మనకి ఎప్పుడు అన్ని రకాల క్రిములు నశించేది ఎండ వల్ల, అన్ని రకాల జబ్బులు నశించేది ఎండ వల్ల, అన్ని రకాల బ్యాక్టీరియాలు, చెడు బ్యాక్టీరియా నశించేది ఎండ వల్ల. చలి వల్ల ఈ బ్యాక్టీరియాలన్నీ అభివృద్ధి చెందుతాయి, అవి పెరుగుతాయి. కాబట్టి చలి మంచిది కాదు ఆరోగ్యానికి, ఎండే మంచిది. మీ ఆరోగ్యం జాగ్రత్తగా ఉండాలి అంటే, మంచిగా ఉండాలి అంటే ఎండే మంచిది. భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో మనం పుట్టడం వల్ల మనకి ఎండ అనేటటువంటిది సమృద్ధిగా లభిస్తోంది. ఇది భగవంతుడు మనకి ఇచ్చిన వరం. దీన్ని మనం చక్కగా వినియోగించుకోవాలి. ఎయిర్ కండిషన్ అని కొత్తగా వచ్చిన ఎయిర్ కండిషన్ మోజులో చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఎండ మంచిది కాదు, చలే మంచిది, మనకి ఎయిర్ కండిషనే గొప్ప అనుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు.